ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 7వ వచనము. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, కీర్తనలు 103వ అధ్యాయం 6వ వచనం నుంచి చూసినట్లయితే 9వ వచనం వరకు యెహోవా నీతి క్రియలను జరిగించు, బాధింపబడి వారికి అందరికీ న్యాయం తీర్చును. మన పరిస్థితి, మన స్థితిగతులు ప్రక్కవారికి తెలుస్తాయా? తెలియవు. ప్రక్కవారు ఏమనుకుంటారు? వారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు, వారు మంచి మంచి బట్టలు ధరిస్తున్నారు, వారికి ఏ లోటు లేదు అనుకుంటారు. వారి యొక్క అలవాటు కొంతమందికి మంచిగా తయారయ్యి వెళ్ళడం అలవాటు. అదే రీతిగా వారు ఉన్న దాంట్లో శుభ్రంగా పరిశుభ్రంగా హోదాగా జీవించడం అలవాటు. మరి ఆ పరిస్థితులను చూసి అంచనా వేయడం తప్పు. కానీ వారి కుటుంబాల్లో ఉండే పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉంటాయి అవి ఎవరికి తెలుసు? ప్రక్కవారికి తెలుస్తుందా? తెలీదు. మనం పైరూపం చూస్తాము, పైరూపాన్ని చూసి మార్కులు వేస్తూ ఉంటాం. మరి లోపల వారి హృదయము ఎంతో వేదనగా బాధగా, అప్పులే కావచ్చు, అప్పులు ఉంటాయి. అదే రీతిగా ఏముంటాయి? ఉద్యోగం లేని సమస్యలు, అనారోగ్య సమస్యలు, రకరకాల ఇబ్బందులు, ఇలాగ బాధపడుతూ కుమిలిపోతూ ఉండే పరిస్థితులు. ఇది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు ఈ విషయం. మరి ఒక్కరికి తెలుసు. ఎవరది? మనల్ని సృష్టించిన సృష్టికర్త, నన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను సృష్టించిన సృష్టికర్త. ఆయనకు మాత్రమే మన పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితులు తెలిసిన దేవుడు. ఆ దేవునికి ఏదైనా మరుగైంది ఏదైనా ఉందా? ఏది ఉండదు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, యెహోవా నీతి క్రియలను జరిగించుచు, ఆయన నీతిమంతుడు, నీతి క్రియలను జరిగించే దేవుడు, బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీర్చే దేవుడు. ఏ బాధ అయితే నీ హృదయంలో ఉందో, ఏ కష్టమైతే నీ ఇంట్లో ఉందో, ఏ పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్నావో న్యాయం తీర్చే దేవుడు ఆయన మనకు సమీపంగా మనతో ఉన్నాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. దేవుడు ఎవరికి తెలియజేశాడు? మోషేకు తెలియజేశాడు ఆయన మార్గములను. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. మోషేను నడిపించాడు. ఎక్కడి నుండి నడిపించాడు? ఐగుప్తీలకు రాజు ఆయన. ఫరో కుమార్తె ఆమెను పెంచుకుంది, ఆ బిడ్డను పెంచింది. ఎక్కడ దొరికాడు? స్నానం చేసే చోట ఆ కాలువలో మోషే దొరికాడు. ఎలా దొరికాడు? తల్లి చక్కగా ఒక పెట్టె తయారు చేసి, జమ్ము పెట్టె అందులో పెట్టింది. ఎంతో సుందరుడు, ఎంతో బుద్ధిగలవాడు, ఎంతో ఎంతో శ్రేష్టమైన వ్యక్తి. దేవుడు ఎంచుకున్నాడు, శ్రేష్టంగా చేశాడు తన జీవితాన్ని. మరి ఐగుప్తీలకు రాజవలసిన ఆ బిడ్డ ఫరోకి తల్లిగా, ఫరో కుమార్తెకు తల్లి ఎవరు? మోషే తల్లి ఫరో కుమార్తె. మరి అటువంటి హోదాను, అటువంటి పరిస్థితిని వదులుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఎక్కడికి నడిపించాడు? ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చడానికి తను ఎంచుకున్నాడు. దేవుడు మోషేని ఎంచుకున్నాడు. తన మార్గములను తెలియజేసెను. ఎటు వెళ్ళాలో, ఎటు నడవాలో, ఏం చేయాలో, ప్రజల్ని ఎలాగా పరిపాలించాలో దేవుడు తెలియజేశాడు. అదే రీతిగా ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. ఏం కనపరిచాడు? ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు సముద్రము, ఎంతో పెద్ద సముద్రము, దాన్ని ఏం చేశాడు? దేవుడు గోడలుగా నిలబెట్టాడు. మార్గాన్ని సరళం చేశాడు. చక్కగా కింద కనీసం చిన్న చిన్న రాళ్ళు కూడా లేవు, ఎంతో సరళంగా ఉంది. దేవుడు నడిపించాడు. మరి ఐగుప్తులు వెనకాల వస్తుంటే వారు ఆ సముద్రపు మధ్యలోకి రాగానే అది మరలా ఏమైంది? నీరు లేదు కదా అని అందరూ అక్కడికి వచ్చేసరికి మొత్తం మరలా ప్రవహింపసాగింది. మరి ఆయన క్రియలు, ఎన్ని క్రియలు చేశాడు ఆయన?
నీరు లేని చోట నీరిచ్చాడు, మాంసం లేని చోట మూరడెత్తు, భూమి మీద మూరడెత్తు వారి పాలెంలో చక్కగా కురిపించాడు దేవుడు. ఏంటవి? పూరేలను కురిపించాడు. అదే రీతిగా ఆ దేవదూతలు తినే మన్నాను కురిపించాడు ఆకాశం నుండి. ఆయన ఎన్నెన్నో కార్యాలు చేశాడు. మార్గ మధ్యలో శత్రువులు ఎదురొచ్చినప్పుడు వారిని ఏం చేశాడు? దూరపరిచాడు. ఎంత గొప్ప కార్యాలు, ఎంత గొప్ప క్రియలు కనుపరిచాడు ఆయన. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన ఎటువంటి దేవుడు? మన దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆ దయాదాక్షిణ్యాలతోనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన దయాదాక్షిణ్యం చూపుతూ మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన దయాదాక్షిణ్యంలో మనం ఉన్నాము. మనం ఆయన దయాదాక్షిణ్యం లేకపోతే మనం ఈ స్థితిలో ఉండలేము. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఆయనకి ఎన్నోసార్లు విరోధంగా, ఎన్నోసార్లు దూరంగా వెళ్ళిపోయిన వారం మనం. నేనైనా నువ్వైనా వాక్యం వింటున్నా మనం. మరి ఆయన దయాదాక్షిణ్యం చేత మనల్ని ప్రేమిస్తూ, నడిపిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ, అన్ని వేళ విజయమిస్తూ నడిపిస్తున్నాడు. దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎటువంటి దేవుడు? దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి. ఆయన దగ్గర సమృద్ధి ఉంది. నీ జీవితంలో, నా జీవితంలో ఏది సమృద్ధిగా లేదో మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కృపను పొందుకొని మనం అడిగితే ఆయన కృపా సమృద్ధి కలుగజేసే దేవుడు, సమృద్ధి గల దేవుడు. మనం ఎవరి చేతిలో ఉన్నాము? సమస్తము సమృద్ధి కలిగిన హస్తాల్లో మనం ఉన్నాము. ఆయన దగ్గర ఒకటి ఉండి ఒకటి లేదు అంటానికి లేదు, సమస్తం ఉన్నాయి. మరి నీకేది తక్కువగా ఉందో ఆయన అడిగితే మనకు సమృద్ధి లేని ఇది ఏది లేదో మన దగ్గర దేవుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. నరులైతే ఎల్లప్పుడూ వ్యాజ్యమాడుతూనే ఉంటారు. నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చినప్పుడు ఇంకో రకంగా వారు వ్యాజ్యమాడేవారు. మరి దేవుడు వ్యాజ్యమాడతాడా? ఆడాడు. ఎందుకు? నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన మామూలుగా కొనుక్కోలేదు. మరి ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించే దేవుడు కాదు. ఆయన కోపిస్తే మనము ఈ స్థితిలో, ఈ పరిస్థితిలో ఉండము. ప్రియమైన వాళ్ళారా, ఆయన కోపించే దేవుడు కాదు, దయాదాక్షిణ్య పూర్ణుడు. మనం ఏం చేయాలి? ఆయన పాదాల చెంత చేరి మన యొక్క ప్రతి విషయాన్ని ఆయనకు తెలియజేస్తే మన జీవితాలు సమృద్ధి కలుగజేసి సుఖ సంతోషాలతో నడిపించే దేవుడికి ఉన్నాడు. దేవుడికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అయ్యా యేసయ్యా, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను సమృద్ధితో నింపండి, సహాయం చేయండి. అందరినీ ఆశీర్వదించండి. మా కుటుంబ సభ్యులందరినీ నీ దీవెనతో నింపండి అయ్యా. నన్ను, మమ్మలను, మా బిడ్డలను నీ ఆశీర్వాదాలతో నింపండి అయ్యా. మా అందరికీ నీ సమృద్ధిని కలుగజేసి తండ్రి నాయన నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని హెచ్చించండి అయ్యా. నీకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటే యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.